రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్ర టూర్ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు 3 జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలతో బిజీగా గడపనున్నారు సీఎం. నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 10కి వైజాగ్కు చేరుకొని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12:30 భోగాపురం ఎయిర్పోర్టుకు సందర్శిస్తారు ఆయన. ఇక మధ్యాహ్నం సిఐఏ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. వైజాగ్లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్ర టూర్ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు 3 జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలతో ఆయన బిజీగా గడపనున్నారు. ఇక నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం ఇంటికి వైజాగ్ చేరుకొని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలించబోతున్నారు. మధ్యాహ్నం 12:30 భోగాపురం ఎయిర్పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సిఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. అలాగే వైజాగ్లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకుంటారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సీఎం చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నంలో తొలిసారిగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకల్లా ఉండవల్లి నివాసం బయలుదేరి ద్వారకపూడి పోలవరం ఎడమ కాలువ వద్ద పనులను పరిశీలించి అధికారులతోటి దిశానిర్దేశం చేసి త్వరగతిన పనులు కూడా స్పీడప్ చేయాలని ఒక అధికారులకు కూడా తెలియజేస్తున్నారు. అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయం సందర్శించి ఆ పనులు సందర్శించి భోగాపురం గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులను విమానాశ్రయంలో 25% పనులు కూడా చేయలేదు. 4 ఏళ్లు దీనిపై ఊసెత్తకుండా ఎన్నికల ముందు అడావడి చేసిన వైకాపా దాన్ని కూడా పరిశీలించి దాని తర్వాత తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి విమానాశ్రయం వరకు నీటి సరఫరాకు 198 కోట్లతో చేపట్టే పనులు కూడా శంకుస్థాపన చేస్తారు. ప్రస్తుతం ఎద్దుపాదిక పనులు కూడా చేపట్టారు. దాన్ని కూడా త్వరగతిన కూడా చేపట్టాలని స్పీడ్గా అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అదే విధంగా దాని తర్వాత పనుల సమీక్ష నిర్వహించి అనంతరం సిఐ కాన్ఫరెన్స్ వర్చువల్ గా పాల్గొంటారు. దాని తర్వాత మెడికల్ జోన్ వర్కర్లతో సమావేశమై అధికారులతో కూడా సమావేశమై అసలు మొత్తం అసలు ఏంది, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని అధికారులతో కూడా దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్ లాంజీలు అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనుల ప్రాజెక్టుపై స్థితిగతులపై పరీక్షించి అసలు ఎంతవరకు ఆగిపోయినాయి, ఎంత నిధులకు కావాలి, అసలు దీని గురించి అసలు మొత్తం ఆరా తీసి అధికారులతోటి మొత్తం టేకప్ చేస్తారు. రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని సమాచారం రాజశేఖర్. రైట్, ఒకటి రాఘవ, ప్రధానంగా అంటే సీఎం చంద్రబాబుకు సంబంధించి తొలి పర్యటన ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సందర్శించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఆయన దాదాపుగా 10 గంటల సమయం, నిర్దేశించిన సమయం కూడా అయిపోయింది. బయలుదేరినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఆయన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కలెక్టర్లు కానీ లేకపోతే అధికారులు కానీ ఎట్లా చేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. అదే 10 గంటల నుంచి ఉండవలసినటువంటి కంపల్సరీ బయలుదేరుతున్నారు హెలికాప్టర్ ద్వారా. అయితే అక్కడ అధికారులు కూడా మొత్తం సీఎం పర్యటన ఉండగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించి ఏర్పాట్లు చేశారు కూడా. అక్కడ పోలవరం ఎడమ కాలువ కానీ లేకపోతే భోగాపురం విమానాశ్రయం కానీ విశాఖపట్నం కానీ అన్ని అధికారులు కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సీఎంకు ఒక పత్రం ద్వారా వినతి పత్రాలు కానీ లేకపోతే అసలు ఏ విధంగా అధికారులు కూడా ఒక ఫైల్ కూడా తయారు చేసి సీఎం ముందు ఉంచున్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.